శాస్త్రంలో గంజాయి మొక్క అని ఒక మాట ఉన్నది కదా. అంటే మంచోల నడుమ ఒక కంతి రోడ్ ఉంటే ఈ శాస్త్రం వాడతారు. అయితే మాట వరుసకు చెప్పే ఈ శాస్త్రాన్ని ఒక పెద్ద మనిషి నిజం చేసిండు. ఏంది నమ్ముతలేరా? తులసి వనంలా నిజంగానే గంజాయి సాగు చేస్తాడు కాదు, చేసిండు. ఇంతెత్తున కూడా పెరిగినాయి గంజాయి మొక్కలు. మరి ఎంత పచ్చగా కలకలాడుతున్నాయో మనం కూడా చూద్దాం కానీ. ఇక రారిగా మీరే. అగో షెన్లకు పోలీసులు వచ్చిర్రు, షెట్లు కూడా వీక్తుర్రు కదా, మంచిగా చూడుర్రల్లా. ఇవేం షెట్లో మీకు తెలియదు కావచ్చు, నేను చెప్తా. గంజాయి మొలకలు. అరే అవ్వంటే అగో జోగులాంబ గద్వాల జిల్లా బోయలగూడెంలో బస్వాపురం ప్రాణేశు అనేటైనే పొలంలో మిరప పత్తేసిండు. మంచిదే, కానీ మిరప తోటలనే సారు వారు గంజాయి మొలకలు నాటిండోళ్ళ మహానుభావుడు. ఇక వాటిని సాగు చేసిడట. ఇక చెప్పు కథ. అంటే తులసి వనంలో గంజాయి మొలక లెక్క మిరప తోటలో గంజాయి మొలకలు అన్నట్టు. అసలు ఏమన్నా ఉపాయం చేసిండా పెద్ద మనిషి? ఇక గంజాయి మొలకలను వాళ్లకు వీళ్లకు సప్లై చేసి అమ్ముకుంటుండు. ఇక సారు వారి షేను శనక సంగతి పోలీసులకు ఎరికైంది. షేకింగ్లు చేస్తే గంజాయి మొలకలు ఇట్లా బయట పడ్డాయి. వేళ్లతో సహా వాటిని బయట తీసిర్రు. అంతేనా సారు? బోయలగూడ అవుట్స్కట్స్కి వెళ్ళడం జరిగింది. అక్కడ పత్తిచేలో ఒక పర్సన్ ఉండే పొలం పని చేసుకుంటూ, అతను కూడా పట్టుకున్నాం. చుట్టుపక్కల వెతికితే అదే పొలంలో ఒక 5 అడుగులు ఎత్తున్న గాంజా మొక్కలు, ప్లస్ పక్కనే మిరప తోట ఉన్నప్పుడు ఆ మిరప తోటలో ఒక 4 చిన్నవి ఒక 1 ఫీట్ హైట్ ఉన్న గాంజాయి మొక్కలు కనిపించినాయి. దీన్ని ప్రాణేష్ సన్ ఆఫ్ భీమన్న అనే తుత్తునందొడ్డికి సంబంధించిన అతను కౌలు తీసుకొని పత్తి పంట వేయడం జరుగుతుంది. దాంట్లో ఈ పత్తి పంటలో అంతర్ పంటగా అక్కడ మొక్క ఒక 5 మొక్కల్ని పెంచిండు. దాన్ని వీటిని డిఫరెంట్ విలేజ్లకు వచ్చే సాధువులకు వాళ్ళకి అమ్మి డబ్బులు తీసుకున్నాం. చూసినావా రాను ఎట్లా మూపైర్రు? నిజం చెప్తున్నా, అసలు గంజాయి సప్లై చేసుడు పక్క పెట్టు, డైరెక్ట్ వరి వండించినట్టే గంజాయి వండిస్తున్నంటే ఎంత భయం లేకుండా అవుతుందో రాని సంటోళ్లకు కదా.